రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడైనందుకు, మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఏ లోటు లేకుండా ప్రతి అవసరతను తీర్చారు. ప్రయాణించిన వేళ ఏ ప్రమాదం జరగకుండా కాపాడారు అయా. మేము కృంగిపోతుండగా బలపరిచారు, లేవనెత్తారు. ఈ రాత్రి అందు సజీవులంగా ఉన్నామంటే తండ్రి, అది మీ కృప మాత్రమే నాయన. అయా, మరొకసారి కుటుంబం అందరం కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ విధంగా మీ సన్నిధిన చేరి అయా ప్రార్థించుకునే గొప్ప విలువైన అవకాశం మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును అని దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో మీరు సెలవిస్తున్నారు నాయన. అయ్యా, ఎవరైతే బిడ్డలు వారు పనులలో వెనకబడిపోతున్నారు అని, వారు అనుకుంటున్న పని ముందుకు సాగట్లేదు, ఆగిపోతుందేమో అని భయపడుతున్నారు తండ్రి, అనుకున్నది జరగదు అని కృంగిపోతున్నారు నాయన. అయ్యా, అటువంటి వారిని రాత్రి అందు దర్శించండి. మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారిని ధైర్యంతో నింపండి. వారి కార్యము ఏదైనప్పటికీ, ఎంత కష్టమైనదైనప్పటికీ, ఎవరు అడ్డుకుంటూ ఉన్నప్పటికీ అది ఖచ్చితముగా సఫలపడబోతుంది అని, దానిని మీరు సఫలపరచబోతున్నారు అని మాకి రాత్రి అందు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ యొక్క రాత్రి సమయంలో విశ్వాసముతో నా దేవుడు కార్యాలు చేయగలడు అనే నమ్మికతో మీ వైపు చూస్తూ మొరబెడుతున్నారో వారి జీవితాలలో తండ్రి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి నాయన. అవునయ్యా, వ్యాధులను బట్టి, బలహీనతలను బట్టి కృంగిపోతున్నారు. ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా, ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా స్వస్థత రాని పరిస్థితిని ఎంతోమంది బిడ్డలు చవి చూస్తున్నారు. ఈ రాత్రి అందు అటువంటి వారిని తండ్రి మీరు ముట్టండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనతతో వారు ఉండినప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులన్నిటినీ యేసు నామమున లయపరచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. మూయబడి ఉన్న ఆ యొక్క గర్భము తెరవబడును గాక. ఎస్ లార్డ్, గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును క్షేమమును రక్షణను దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యముతో వారిని నింపండి ప్రభువా. డిప్రెషన్లో ఉన్నారయ్యా, వారిని లేవనెత్తండి. ఆత్మహత్య తలంపులను తీసివేయండి. నిరుత్సాహంతో నిండుకొని పోయిన వారి హృదయములో ఉత్సాహమును, ఆశను కలగజేయండి తండ్రి. అయా, మారు మనసు లేని వారందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు మారు మనసు దయచేయండి. అయా, వారికి ఉన్న దుర్వ్యసనములు, దుర్స్నేహములన్నిటిని కూడా తీసివేయండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలను బట్టి చింతిస్తున్నారు. మీరే వారి వైపు ఉండి న్యాయము తీర్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, అప్పులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము, ప్రతి విధమైన అప్పును కొట్టివేయండి. వారి లోన్స్ను కొట్టివేయండి. వారు కట్టాల్సిన ఈఎంఐస్ను కొట్టివేయండి ప్రభువా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఇంకొకరికి ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు ఉద్యోగాలు లేకున్నారో మంచి ఉద్యోగం దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అయ్యా, మీరే వారికి తోడై ఉండండి. ఆ గృహము కట్టబడులాగున ద్వారములను తెరవండి తండ్రి. ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తున్నారు, ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాము, క్షేమంగా ఉండే కృప చూపించండి తండ్రి. ఆయా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో అన్నిటిలో తండ్రి మీరే వారికి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, కుటుంబంలో సమాధానం లేక
చింతిస్తూ కన్నీరు గారుస్తూ ప్రతినిత్యం దుఃఖిస్తున్న అనేక మంది బిడ్డలను ఈ రాత్రి యందు ఓదార్చండి. కుటుంబంలో నెమ్మది దయచేయండి. భార్యాభర్తల మధ్య అనుమానాలు లేకుండా, తగాదాలు లేకుండా ప్రేమతో జీవించే కృప చూపించండి నాయనా. రక్త సంబంధికుల మధ్య కూడా గొడవలు లేకుండా సహాయం దయచేయండి అయా. యవన బిడ్డలందరినీ కూడా తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా మార్చండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మీ యొక్క సహాయం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా క్షేమాన్ని వారికి దయచేయండి నాయనా. మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించండి. బోర్డర్స్ లో ఉన్న సైనికులను కూడా మీ రక్షణ కాపుదలలో భద్రపరచుకొనమని అయా. మేమందరము కూడా అలసిపోయాము, సేద తీరబోతున్నాము. మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె ఏర్పరచండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దురాత్మ అంధకార క్రియల సమూహాల చేత ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, దొంగలు, శత్రువులు, అపాయము కలిగించే పరిస్థితులు ఏవినూ వారి దగ్గరకు రాకుండా, కంటి నిండా నిద్ర, సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని నాయన. మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.